Audio Jungle. భగవద్గీతలో 6.5 చెప్పినట్లు మన మనసే మనకు మిత్రుడు, అదే మన శత్రువుగా మారుతుంది. జీవితంలోని కష్టాలు ఎదురయ్యే సమయంలో మనస్సును నియంత్రించడం ముఖ్యమే. ధ్యానం, యోగా మరియు ఆత్మచింతన ద్వారా మనసును స్థిరంగా ఉంచుకోవాలి. శాంతి మనతో ఉంటేనే కష్టాలను జయించగలమని భగవంతుడు చెబుతున్నాడు. భగవద్గీతలో 6.5 చెప్పినట్లు మన మనసే మనకు మిత్రుడు, అదే మన శత్రువుగా మారుతుంది. జీవితంలోని కష్టాలు ఎదురయ్యే సమయంలో మనస్సును నియంత్రించడం ముఖ్యమే. ధ్యానం, యోగా మరియు ఆత్మచింతన ద్వారా మనసును స్థిరంగా ఉంచుకోవాలి. శాంతి మనతో ఉంటేనే కష్టాలను జయించగలమని భగవంతుడు చెబుతున్నాడు. భగవద్గీతలో 2.47 కర్మ చేయడం మన బాధ్యత, ఫలానికి ఆసక్తి చూపకుండా అది చేయడం ఉత్తమం. యువత జీవన పోరాటాలను ఫలితాల గురించి ఆలోచిస్తూ భయపడకూడదు. కేవలం మన కర్తవ్యాన్ని నిష్కపటంగా చేస్తే విజయం అనేది సహజంగానే వస్తుంది. భగవద్గీత 3.19 లో చెబుతుంది, నిస్వార్థంగా చేసిన పని మనిషిని పరిపూర్ణతకు చేర్చుతుంది. యువత తమ జీవితాల్లో ఎవరైనా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. ఇది కేవలం వారికి సాయం కాకుండా మనం కూడా ఆత్మసంతృప్తిని పొందగలము. భగవద్గీత 18.66 లో భగవంతుడు అంటారు, నా మీద నమ్మకం ఉంచి భయాన్ని విడిచిపెట్టి ముందుకు సాగు. జీవితంలో కష్టాలు ఎదురైనప్పటికీ విశ్వాసం మరియు ధైర్యంతో వాటిని ఎదుర్కోవడం యువతకు ముఖ్యమైంది. భగవద్గీత 2.48 లో చెప్పినట్లు సుఖదుఃఖాలను సమానంగా చూడాలి. జీవితంలో విజయం మరియు అపజయం రెండూ తాత్కాలికమే. యువత భావోద్వేగాలను నియంత్రిస్తూ స్థిరంగా ఉండాలి. ఇది వాటిని అధిగమించడంలో సహాయపడుతుంది. ప్లీజ్ వాచ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.